మహారాష్ట్ర మాజీ గవర్నర్ బీజేపీ నేత విద్యాసాగర్ రావు రచించిన పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఉనికా పేరుతో చెన్నమనేని స్వీయ చరిత్ర రాశారు. ఈ కార్యక్రమానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఒడిశా గవర్నర్ హరిబాబు హాజరయ్యారు. ఈ తెలంగాణ నినాదాన్ని, ఈ తెలంగాణ వాదాన్ని తీసుకోవడానికి గొప్ప వ్యక్తి విద్యాసాగర్ గారు. తెలంగాణ ఉద్యమం ఒక ఓటు భారతీయ జనతా పార్టీ మొదటనే ఒక ఓటు రెండు రాష్ట్రాలను తీర్మానం చేసిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ తీవ్రత ఇంకా స్టార్ట్ కాకముందే నాకు చాలా గుర్తు 98లో అనుకుంటా ఇక్కడ ఉన్న వైస్రాయ్ హోటల్ ముందు ఒక పెద్ద ఫ్లెక్స్ కట్టారు విద్యాసాగర్ గారు. తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలుసా అని క్వశ్చన్ మార్క్తో పెడితే చాలామంది హేళన చూశారు. తెలంగాణ స్వాతంత్రం వచ్చేది, దేశానికి స్వాతంత్రం వచ్చేది, తెలంగాణ ప్రత్యేక దేశం అని చెప్పి చాలా సందర్భాలు అనేక రకాల వ్యంగ్యంగా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు ఇవాళ. కాబట్టి ఈరోజు 17th సెప్టెంబర్ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిందంటే 1948 17th సెప్టెంబర్ అని చెప్పి ఈరోజు చెప్పుకుంటున్నామంటే నిజంగా తెలంగాణ విమోచన దినోత్సవం అంటేనే విద్యాసాగర్ గుర్తొస్తారు. ఇలా ఏ రాజకీయ పార్టీ చేయని సందర్భంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి నిరంతరం పోరాటం చేస్తూ అనేక మంది కార్యకర్తలు లాఠీ దెబ్బలు కాళ్ళు చేతులు విరిగినప్పుడు కూడా ఇక్కడ వెనుకడు వేయకుండా తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉద్యమం చేసిందో ఆ ఉద్యమానికి కర్త కర్మక్రియ చేసి విద్యాసాగర్.